హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. నేను ఈరోజు అండి స్టఫ్డ్ ఇడ్లీ చేశానండి. అన్నీ ఏదో అన్నీ ఇలా చేస్తుందని అనుకునేరు. ఏదో ఒకసారి ట్రై చేద్దాంలే అని స్టఫ్డ్ ఇడ్లీ చేశానండి. ఇడ్లీ పిండితోటి. ఇడ్లీ పిండి మనకు ఉంటుందిగా ఇట్లా ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా చేయాలో చూద్దాము. అది మనం ఏ గిన్నె ఉన్నా మనకి స్టీల్ గిన్నెలు ఏ ఉన్నా దానికి నెయ్యి రాసుకోండి. ముందు ఇడ్లీ పిండి దానికి పరవండి, పరిచి కాసేపు స్టీమ్ చేయండి. దాన్ని స్టీమ్ చేసి దాన్ని కాసేపు ఒక 5 నిమిషాలు స్టీమ్ చేశారనుకోండి, ఇంకా అది స్టీమ్ అయ్యి గట్టి పడిపోద్ది అనమాట. అది నీళ్ళు పెట్టి పైన అది పెట్టి మూత పెట్టారనుకోండి, స్టీమ్ అయిపోద్ది. స్టీమ్ అయిన తర్వాత ఈ లోపల మనం పక్క ఆలు ఉడికించుకొని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. మూత పెట్టి చేసుకున్నాం అనుకో, మనం ఆలు బ్యాటర్ రెడీ చేసుకుంటే ఆలుగడ్డ కూర మీకు తెలిసిందే కదా. ఆలు ఉడికించుకొని దాంట్లో ఉప్పు కారం అవి వేసుకొని, ఇంకా ఉల్లిపాయ పచ్చడికాయ వేసుకొని దాన్ని అది చూపించలేదులేండి నేను, ఇంకా దాని మీద పరుచుకొని పైన ఇడ్లీ పిండి వేయండి. ఇక దాన్ని ఆలుగడ్డ కూర చెప్పేదే ఉందిలేండి, మీకైనా తెలిసిందే కదా, అందుకని చెప్పలేదులేండి. అది ఇక పైన ఈ బ్యాటర్ పరవండి. కానీ భలే ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి దోశలో ఎట్టా పెట్టుకుంటాం అనుకోండి, ఆలు మసాలా దోశ కింద, ఇది మసాలా ఇడ్లీ లాగా స్టఫ్డ్ ఇడ్లీ చాలా చాలా బాగా కుదిరిందండి. నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో మా వాళ్ళు కొంచెం అంటే అన్నీ ఇలాంటివి చేస్తున్నాం అన్నారులేక నాకైతే బాగా నచ్చింది. చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు ఎంత బాగుందో అని. 10 నిమిషాలు మొత్తం అన్నీ కలిపిన అదో 10 నిమిషాలు ఇదో 10 నిమిషాలు ఊరికనే ఉడికిపోయినాయి. 20 మినిట్స్లో ఉడికిపోయింది. తీసి ఒక్క నిమిషం ఇట్లా అన్నంగా చూడండి, రాలేదు తీసేయటమే. దాన్ని ఒక్క నిమిషం ఉంచి బంద్ చేసి ఇట్లానే తీసేస్తే ఊరికనే బోల్డ్ ఇస్తే ఇది అయిపోద్ది అనమాట. చాలా చాలా బాగా ఉందండి. చట్నీ మనం మామూలు చట్నీ చేసుకోవచ్చు, పల్లీ చట్నీ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈజీగా వచ్చేస్తుంది రావటం కూడా. నెయ్యి ఎక్కువ రాయండి, నెయ్యి రాస్తే తొందరగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చిందండి, భలే వచ్చింది. కేక్ కట్ చేసినట్టే కట్ చేశాను అనమాట. భలే అనిపించింది నాకు. ఆ కేక్ కట్ చేస్తుంటే మా మనవాళ్ళు ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎంత బాగుండేదో అనిపించింది నాకు. మేము ఏంటంటేనే పిల్లలు ఉన్నప్పుడు చేయటానికేమో నచ్చుతారో నచ్చరో అనిపిస్తుంది, తర్వాత తినడానికి మళ్ళీ అప్పుడు అనిపిస్తుంది. కింద పిండి కొంచెం ఎక్కువ పడింది, కొంచెం తక్కువ వేసుకోండి మీరు. పల్లీ చట్నీ మామూలు చట్నీ అండి, మనం ఇంట్లో ఎప్పుడు చేసుకునే చట్నీ చేశాను. చాలా సూపర్ వచ్చిందండి. నచ్చితే లైక్ ఇచ్చి వీడియోలు చూడండి, నావి చాలా చాలా బాగుంటున్నాయండి, చేస్తున్నాను. ఈ చేయటానికి నేను వీటిని గివప్ ఆపకుండా కూడా వీడియోలు చేస్తున్నానండి. అది వచ్చినా రాకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా నేను వాటిని పోరాడుతూనే ఉన్నా. ఊరికేదో టైం పాస్ కానీ పెట్టుకున్నా అట్లే చేస్తున్నా. బాయ్ అండి. చాలా చాలా బాగున్నాయంటే చాలా బాగున్నాయి. బాయ్ బాయ్ బాయ్.